ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ కథ మొత్తం నడిపించినట్టుండు. నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. కావేరి, నా బిడ్డనిలా ప్రశాంతంగా చూసి ఎంతకాలం అయిందో. మళ్ళీ నీ వల్ల వాణ్ణి ఇలా చూడగలుగుతున్నానమ్మా. అమ్మా, మీ కొడుకుని ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఇట్లనే చూస్తారు. అర్జున్ బాబు చేసే గీ పూజ మీ ఆయుష్ని పెంచడం మాత్రమే కాదమ్మా, దూరమైన ఈ ఇంటి సంతోషాలని తిరిగి తీసుకురానికి కూడా. అంతా మంచి జరుగుతుందని గా అమ్మవారి మీద నమ్మకంతో ఉండుర్రే. గీ అమ్మ గుండె కోతని గా అమ్మల గన్న అమ్మ తప్పకుండా తీరుస్తుంది. అర్జున్ ప్రసాద్ గారు, మీరు కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాత్. అబ్బా కనకం, ఇక్కడ పూజ కూడా మొదలైపోతుంది, కానీ నువ్వేం చేయబోతున్నావో మాత్రం నాకు అర్థం కావట్లేదు. చెప్పానుగా సుబ్బు, పూజ అయిపోయేలోపు అర్జున్ పని కూడా అయిపోతుంది. అది ఎలాగో నాకు చెప్పు కనకం, టెన్షన్తో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. పర్వాలేదు సుబ్బు, మానసికంగా ఎంత ఉక్కిరిబిక్కిరైపోతే నాకు ఈ ఆలోచన వచ్చిందో అది నీకు అర్థం అవ్వాలి కదా. అప్పుడు గురక పెట్టి నిద్రపోయావుగా, ఇప్పుడు వెయిట్ చెయ్యి. అమ్మో, నా మీద కూడా రివెంజ్ ప్లాన్ చేసావా కనకం? ఏంటో నీ చర్యలే ఊహాతీతం. అయ్యా, చేతిలోకి పసుపు కుంకుమలు తీసుకుని అమ్మవారి మీద వేస్తూ మీ తల్లిగారి పేరును 3 సార్లు సంకల్పంతో పలకండి. పంతులు గారు, నేను ఎవరి పేరు పలకను. అమ్మవారి మీద పసుపు కుంకుమలు వేస్తాను. మీరు మంత్రాలు చదవండి పంతులు గారు. అయ్యా, పూజా విధానాన్ని తమరికి కావలసిన విధంగా జరిపించడం కుదరదు. పలికే ప్రతి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన కొలమానంతో ఉచ్చరిస్తూ సంకల్పసిద్ధి పొందేలా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే పూజలో ఉన్నంత వరకు మీ మనసు అమ్మవారి ధ్యానంలోనే నిమగ్నమై ఉండాలి. మీరు ఒక తల్లికి బిడ్డగా ఇక్కడ కూర్చోగలిగితేనే నేను ఈ మహాకార్యాన్ని జరిపించగలను. కాబట్టి తమరి తల్లి పేరుని 3 సార్లు పలికితేనే మీ సంకల్పానికి ప్రాణప్రతిష్ఠ కలుగుతుంది. పంతులు గారు, మీరు ఏం చెప్పినా నాకు ఆ పేరు పలకడం ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అర్జున్ మొండిగా ఇలాగే వాదిస్తే పూజ కూడా ఇక్కడే ఆగిపోతుంది. అప్పుడు నేను చెయ్యాల్సిందే చెయ్యలేను. ఇప్పుడు పూజ పూర్తయితే గాని అర్జున్ ప్రాణం తీయడం కుదరదు. పంతులు గారు, ఇదే నా నిర్ణయం. ఆ పేరు పలకడం నాకిష్టం లేదు. ఇలాగే పూజ జరిపించే వీలైతే జరిపించండి, లేదంటే లేదు. అయ్యా, తమరి తల్లి పేరు పలకటంలో మీకున్న అభ్యంతరం ఏమిటో నాకు తెలియదు, కానీ ఆ తల్లి కొరకే పూజ చేస్తూ ఆ తల్లి పేరు పలకకపోవటం విచిత్రంగా ఉంది. ఏమన్నారు పంతులు గారు? తల్లి కోసం పూజ చేయడం ఏంటి? గదే సారు,
గా తల్లిని ప్రసన్నం చేసుకునికే కదా గీ పూజ అది చేసేది. అదే కదా అంటుండ్రు. అయితే మాత్రం ఈవిడి పేరుతోనే నేను పూజ మొదలు పెట్టాలా? కుదరదు. అర్జున్, పేరు పలకటం పూజా విధానంలో భాగమని పంతులు గారు చెప్తున్నారు కదా. శాస్త్ర ప్రకారం ఎలా ఉందో అదే కదా ఆచరించాలి. అయినా నీ మనసులో సంకల్పం నెరవేరటం ముఖ్యం కాని ఈ పంతాలు పట్టింపులు ఈ సమయంలో ఎందుకు అర్జున్? కనకం, నువ్వేనా ఇలా మాట్లాడేది? నిన్ను ఈ యాంగిల్లో చూస్తానని నా కల్లో కూడా అనుకోలేదు కనకం. అర్జున్, నువ్వు చేసే ఈ పూజ ఏ ఒక్కరి గురించో కాదు కదా. ఈ కుటుంబాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాల భవిష్యత్తు బ్రతుకు ఆధారపడున్నాయి. గీ తాటకింది ఉన్నట్టుండి గిట్లా మంచిదాని లెక్క వేషం కట్టింది. గీ వేషం వెనక ఏదో మోసం ఉండే ఉంటది. అర్థం చేసుకో అర్జున్, పూజ మధ్యలో ఆగిపోవటం అరిష్టం. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. అయ్యా, పసుపు కుంకుమల అమ్మవారి మీద వేస్తూ తల్లిగారి పేరుని 3 సార్లు సంకల్పంతో పలకండి. భువనేశ్వరి దేవి. ఓం యశివానాం రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వదో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ప్రాభవః యేషామింది వృష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. కనకం, అసలు ఏం ప్లాన్ చేసావు? వెయిట్ చేయమన్నాగా, వెయిట్ చేయి. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీ పురంధరాభ్యా నమః. బాబు, తమరికి పూజలు గట్రా బొత్తిగా అలవాటు లేనట్టుగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. పంతులు గారు, మీరు రోజు ఇదే పనిలో ఉంటారు కాబట్టి మీకు మంచిగా చేయి తిరిగి ఉంటది. మీ లెక్కనే అందరూ ఉండాలంటే ఎట్లా చెప్పుర్రి? గౌరీ, గా స్టూల్ పట్టుకురా. అలాగే. ఏయ్, నీ కాలు. అందరూ మంచిగా ఉండాలని మీరింత పెద్ద పూజ చేస్తుర్రు. మీకోసం నేను ఇది కూడా చేయలేనా? నా కాలికేం కాదులే సారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చితహేయం సింహాసనం సమర్పయామి. గంగా, గంగా, అమ్మా, ఏందమ్మక పేపర్లు? మన బతుకులని నాశనం చేయనికే గా ప్రియా వెంకటరత్నం మీ బాపుతో సంతకాలు పెట్టించుకున్న పత్రాలు బిడ్డ. మన కష్టాలకి కన్నీళ్ళకి కారణమైనా